నమస్కారం అందరికి. ఆగస్టు ఫస్ట్ వీక్ అంటే 1 నుంచి 7th వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. సో ఈ రోజు వీడియోలో బ్రెస్ట్ మిల్క్ ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. నమస్కారం అందరికి. నేను డాక్టర్ మాధవి, గైనకాలజిస్ట్, శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్. సో బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి కేవలం ఫుడ్ మాత్రమే కాదు, అది ఫ్యూచర్ బేబీ ఆరోగ్యానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నమాట. సో పుట్టిన వెంటనే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇప్పించాలి. ఒకవేళ నార్మల్ డెలివరీ అయిన వెంటనే ఇప్పిస్తాము. ఒకవేళ సిజేరియన్ సెక్షన్ అయినట్టు కనుక వితిన్ 1 అవర్ లోపల బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేపించాలి. సో ఫస్ట్ వచ్చేటువంటి కొంచెం పసుపు కలర్లో ఉండే కొన్ని డ్రాప్స్ ఆఫ్ మిల్క్ అయినా సరే అది చాలా ఇంపార్టెంట్. దీన్ని కొలెస్ట్రామ్ అన్నమాట అంటాము. సో దీంట్లో ఏంటంటే రిచ్ ఇమ్యునోగ్లోబులిన్స్, యాంటీబాడీస్, ఇంకా ప్రోటీన్స్, ఇంకా చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది ఫ్యూచర్ బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వాలి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ అంటే ఓన్లీ బేబీకి బ్రెస్ట్ మిల్క్ మాత్రం ఇస్తే సరిపోతుంది. వేరే హనీ ఇవ్వడం కానీ వాటర్ లాంటి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ ఈ బ్రెస్ట్ మిల్క్ లోనే బేబీకి గ్రోత్ కి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా సమతుల్యతలో ఉంటాయి. తర్వాత బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి? యూజువల్ గా బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ రావడానికి మదర్ అనేది అడిక్వేట్ గా హైడ్రేషన్ అనేది తీసుకోవాలి. అంటే వాటర్ ఎక్కువగా తాగాలి. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ లో 70 to 80% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. తర్వాత ఇమ్యునోగ్లోబులిన్స్, ఇంకా యాంటీబాడీస్ అన్ని ఉంటాయి అన్నమాట. సో వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మంచి హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. దాంతో పాటుగా మదర్ కి కొద్దిగా రెస్ట్ కూడా అవసరం. సో ఇంకా మదర్ కి కనుక బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ రావడానికి ఏం చేయాలంటే మదర్ ని బేబీని ఒకే రూమ్ లో ఉంచాలి. దాంతో పాటుగా మదర్ అనేది బేబీతో తరచుగా కొద్దిగా కాంటాక్ట్ లో ఉన్నట్టుగా ఉండాలి. అప్పుడు ఏంటంటే యూజువల్ గానే కొద్దిగా హార్మోన్స్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ కావాల్సినటువంటి ప్రొలాక్టిన్ హార్మోన్ కానివ్వండి, ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇంకా బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా రావాలి అంటే బేబీ ఏడ్చినప్పుడే పాలు ఇవ్వడం కాకుండా బేబీ డిమాండ్ ఎన్నిసార్లు అంటే బేబీ ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు పాలు ఇవ్వచ్చు. మినిమం ఒక 1.5 నుంచి 2 hours లోపల బేబీ పడుకున్నా సరే లేపి మరి పాలు ఇవ్వాలి. తర్వాత పొజిషన్ అనేది కరెక్ట్ ల్యాచింగ్, బేబీని కరెక్ట్ గా ఏరియాలో నిప్పిలి మంచి పట్టుకునేటట్టుగా చేయాలన్నమాట. సో కొంత భాగం నిప్పిలి, దాంతో పాటుగా 3/4 ఆఫ్ ది ఏరియాలో కూడా బేబీ మౌత్ లోకి వెళ్ళాలి. దీన్ని ల్యాచింగ్ అంటారు. కరెక్ట్ పొజిషన్ లో ల్యాచింగ్ చేసినా సరే బేబీ సక్కింగ్ అనేది కరెక్ట్ గా ఉండి ఎక్కువ ఫీడింగ్ అనేది తీసుకుంటుంది. దీనివల్ల బ్రెస్ట్ సెక్రెషన్ కూడా పెరుగుతుంది. సో ఇదనమాట. ఒకవేళ కరెక్ట్ సరిగా లార్జింగ్ పొజిషన్ కరెక్ట్ లేకపోతే బేబీకి బ్రెస్ట్ పెయిన్, నిప్పిల్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ చేసిన వెంటనే బేబీని పైన భుజం మీద పెట్టుకొని తట్టాలి. దీన్ని బర్పింగ్ అంటారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది ఊపిరితిత్తులకు వెళ్ళకుండా అంటే ఆస్పిరేషన్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఒకవేళ మీ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వచ్చి గైనకాలజిస్ట్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.